వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. గత వారం థియేటర్లలో రిలీజ్ అయిన తెలుగు చిత్రాల్లో ఒక ప్రత్యేకమైన సినిమా మోగ్లీ 2025. యంగ్ హీరో సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల రెండో చిత్రం ఇది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన బండి సరోజ్ కుమార్ కీ రోల్లో నటిస్తూ మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అడవి నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎమోషన్ డ్రామాగా ముందుకొచ్చింది. డెబ్యూటెంట్ సాక్షి మహాదోల్కర్ హీరోయిన్ గా, వైవాహష సపోర్టింగ్ రోల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహించగా, కాలభైరవ సంగీతం, రామమారుతి సినిమాటోగ్రఫీ అందించారు. మరి సినిమాలో ఆకట్టుకున్న అంశాలేంటో చూద్దాం. ఈ రోజుల్లో ప్యూర్ లవ్ స్టోరీలు తీయడం నిజంగా రిస్క్ తో కూడుకున్న పని. ఆడియన్స్ ను థియేటర్స్ లో కట్టిపడేసి ఉంచాలంటే సాధారణ కథ కాదు, బలమైన ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. అలాంటి రిస్క్ తెలిసి కూడా దర్శకుడు సందీప్ రాజ్ మళ్ళీ తన బలమైన ఎమోషన్స్ ని నమ్ముకున్నారు. కలర్ ఫోటోలో చూపించిన ఎమోషనల్ డెప్త్ ని ఇక్కడ కూడా కొనసాగించారు. అడవి నేపథ్యం ఎంచుకోవడం వల్ల సినిమా విజువల్ గా చాలా ఫ్రెష్ గా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గ్రీనరీతో నిండిన లొకేషన్స్, రాత్రి సీన్స్, చేస్ సీక్వెన్స్లు అన్నీ కూడా కళ్ళు చెదిరేలా ఉంటాయి. రామ్ మారుతి కెమెరా వర్క్ ఈ బ్యూటీని అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ఈ సినిమా కథ పార్వతీపురం అనే అటవీ ప్రాంతంలో జరుగుతోంది. మోగ్లీ అలియాస్ రోషన్ కనకాల ఒక అనాథ, అడవిలో పెరిగిన కుర్రాడు. పోలీస్ ఆఫీసర్ కావాలనే ఆశతో ఉంటాడు. అక్కడే ఉండే డెఫ్ అండ్ మ్యూట్ అమ్మాయి జాస్మిన్ అలియాస్ సాక్షి మహాదోల్కర్తో ప్రేమలో పడతాడు. వాళ్ళ ప్రేమ కథకు రూత్లెస్ ఫారెస్ట్ ఆఫీసర్ క్రిస్టోఫర్ నోలెన్ అలియాస్ బండి సరోజ్ కుమార్ అడ్డు వస్తాడు. ప్రేమతో పాటు లస్ట్, సర్వైవల్, రివెంజ్ వంటి ఈ ఎలిమెంట్స్తో కథ థ్రిల్లింగ్గా సాగుతోంది. ఈ సినిమా హైలైట్స్ విషయానికి వస్తే నలుగురు మెయిన్ లీడ్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ముందుగా రోషన్ కనకాల గురించి చెప్పాలి. బబుల్ గమ్ తర్వాత ఇది ఆయన రెండో సినిమా. మోగ్లీ అనే అడవి కుర్రాడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. ఆ పాత్రలోని అమాయకత్వం, సరళత, ప్రేమలో పడినప్పుడు వచ్చే ఆనందం, బాధ అన్ని తన ముఖ కవలికల్లో కళ్ళకు చక్కగా చూపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో రోషన్ నటన హైలైట్ అనే చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఆయన ఎనర్జీ, అగ్రెసివ్నెస్ బాగా కనిపిస్తాయి. ఈ పాత్రతో రోషన్ తనలోని నటుడిని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇది హీరోయిన్ సాక్షి మహాదోల్కర్ డెబ్యూ చిత్రమే అయినా అద్భుతంగా చేసింది. డెఫ్ అండ్ మ్యూట్ పాత్ర కాబట్టి డైలాగ్స్ లేవు, కానీ ఎక్స్ప్రెషన్స్తోనే పూర్తి సినిమాను క్యారీ చేసింది. భయం, ప్రేమ, నిరాశ, ఆనందం అన్ని కళ్ళల్లోనే అద్భుతంగా చూపించింది. రోషన్తో ఆమె కెమిస్ట్రీ చాలా న్యాచురల్గా, హార్ట్ టచింగ్గా ఉంటుంది. సైన్ లాంగ్వేజ్ సీన్స్లో ఆమె పర్ఫార్మెన్స్ ఎమోషనల్ కనెక్ట్ను బాగా పెంచుతోంది. బండి సరోజ్ కుమార్ ఈ సినిమాలో రూత్లెస్ విలన్గా అదరకొట్టాడు. సోషల్ మీడియాలో ఇప్పటికే పాపులర్ అయినప్పటికీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇలాంటి ఇంటెన్స్ నెగటివ్ రోల్ చేయడం ఆయనకు పర్ఫెక్ట్ ఫిట్. ఇంట్రో సీన్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ డామినేట్ చేస్తుంది. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, కళ్ళలోని క్రూరత్వం అన్నీ సూపర్బ్ అనే చెప్పాలి. నెగిటివ్ షేడ్తో ఆడియన్స్ను భయపెట్టేలా, ద్వేషించేలా చేశాడు. ఈ రోల్తో బండి సరోజ్ మెయిన్ స్ట్రీమ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవాహర్షకు కూడా మంచి స్కోప్ దొరికింది. ఫ్రెండ్ రోల్లో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ప్రభాస్ ఫ్యాన్స్కు స్పెషల్ సర్ప్రైజ్గా ఉంటుంది. ఇతర సపోర్టింగ్ నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్గా చూస్తే సినిమా రిచ్గా ఉంది. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ను ఎలివేట్ చేస్తోంది. సాంగ్స్ సిచ్యువేషనల్గా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్లు నీట్గా, థ్రిల్లింగ్గా ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్లో ఉన్నాయి. అయితే సినిమాలో కొన్ని చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథ కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ స్లో ఫేస్లో సాగుతోంది. లవ్ ట్రాక్కు మరింత డెప్త్ ఉంటే ఇంకా బాగుండేది, కానీ సెకండ్ హాఫ్లో ఇంటెన్సిటీ పెరిగి ఎమోషన్స్, థ్రిల్ వల్ల ఈ మైనస్లు పెద్దగా అనిపించవు. మొత్తం మీద మోగ్లీ 2025 ఒక సిన్సియర్ ఎమోషనల్ లవ్ స్టోరీ. నటన, ఎమోషన్స్, విజువల్స్ ఈ మూడు బలంగా ఉన్నాయి. రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి, ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రోషన్ కనకాల, సాక్షి వంటి యంగ్ యాక్టర్లకు కెరీర్ పరంగా ఇది మంచి సినిమా అనే చెప్పాలి. బండి సరోజ్కు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి. ఇక ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ గా దర్శకుడు సందీప్ రాజ్ కి కూడా ఇది మంచి సినిమాగా నిలిచింది. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.